హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఎనీ వీడియో. ఈ రోజు మన ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యే 7 ప్రొడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. వీటిలో కొన్ని గాడ్జెట్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. మీకు ఇందులో ఏ ప్రొడక్ట్స్ ఆల్రెడీ తెలుసో కామెంట్ చేయండి. ఎనీవే లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ అవర్ ఫస్ట్ గాడ్జెట్. సో గైస్, మన బాక్స్లోని ఫస్ట్ గాడ్జెట్ వచ్చేసి JBL స్పీకర్ అనమాట. ఈ స్పీకర్ వచ్చేసి అమెజాన్లో జస్ట్ 265 రూపీస్కి అవైలబుల్ ఉంది. బాక్స్లో మనకి స్పీకర్ ఇంకా స్పీకర్తో పాటు ఒక USB Type A to Type C కేబుల్ ఉంటుంది. స్పీకర్ చూడడానికి చాలా క్యూట్గా ఉంది, వెయిట్ కూడా ఉంది. ఈ స్పీకర్ వచ్చేసి అల్యూమినియం బాడీతో వస్తుంది. టాప్లో స్పీకర్ ఉంటే బాటంలో ఈ స్పీకర్ని ఛార్జింగ్ చేయడానికి USB Type C పోర్ట్ ఇంకా పవర్ బటన్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, స్పీకర్ ఆన్ చేయగానే బ్లూ కలర్లో లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్పీకర్ను ఒకసారి మన ఫోన్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ అండ్ ఎంత లౌడ్గా ఉందో చూద్దాం. యా గైస్, యూ కెన్ సీ హియర్ ఇక్కడ మినీ బూస్ట్ 4 అని చెప్పి మన స్పీకర్ మోడల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే ఫోన్తో పేరింగ్ చేయమని అడుగుతుంది. యా, పేరుపై క్లిక్ చేయగానే స్పీకర్ అయితే ఫోన్తో పేర్ అయిపోతుంది. ఓకే, నౌ లెట్స్ ప్లే సమ్ మ్యూజిక్. సౌండ్ అయితే ఓకే, కాస్త లౌడ్గానే ఉంది. ఇక్కడ మనకి సౌండ్ రేంజ్ దాటితే మీ ఇయర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక ప్రికాషన్ అయితే చూపిస్తుంది. నో ప్రాబ్లం, ఇది జస్ట్ టెస్టింగ్ పర్పజే కాబట్టి నో ఇష్యూస్. సో ఇది మ్యాక్సిమం సౌండ్ గైస్. యా, సౌండ్ ఈజ్ ఓకే. సో మన సెకండ్ గాడ్జెట్ వచ్చేసి టైగాట్ సెల్ఫీ స్టిక్ విత్ బ్లూటూత్ వైర్లెస్ రిమోట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, బాక్స్ పైన దీని కాస్ట్ వచ్చేసి 1999 ఉంది. బట్ అమెజాన్లో ఇది జస్ట్ 299 రూపీస్కి అవైలబుల్ ఉంది. బాక్స్లో యూజర్ మాన్యువల్ అండ్ సెల్ఫీ స్టిక్ అయితే ఉన్నాయి. స్టిక్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ ఉంటుంది. ఇందులో మనం మొబైల్ని మౌంట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా పుల్ చేస్తే ఇది ఎక్స్పాండ్ అవుతుంది. చూడడానికి చాలా లెంగ్తీగా ఉంది. ఇక్కడ చూడండి, మెషర్ చేస్తే 26.5 ఇంచెస్ ఉంది. అంటే 2 feet 2.5 ఇంచెస్ అనమాట. క్రింద ఇలా లెగ్స్ ఓపెన్ చేస్తే దీన్ని ఒక ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెల్ఫీ స్టిక్ యొక్క ఆన్ బటన్ గైస్. ఇప్పుడు మనం మొబైల్ని సెల్ఫీ స్టిక్కి ఫిక్స్ చేసుకొని సెల్ఫీ స్టిక్ ఆన్ చేసి ఒకసారి మన మొబైల్తో కనెక్ట్ చేద్దాం. ఓకే, నౌ లెట్స్ పవర్ ఆన్ దిస్ రిమోట్. ఇప్పుడు మొబైల్ బ్లూటూత్ ఆన్ చేద్దాం. యా, మీరు ఇక్కడ చూడొచ్చు, సెల్ఫీ స్టిక్ని మొబైల్ అయితే డిటెక్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు మొబైల్తో పేర్ చేద్దాం. కనెక్టెడ్ గైస్. ఫస్ట్ వీడియో రికార్డింగ్ మోడ్లో ఉంది. లెట్స్ ప్రెస్ దిస్ బటన్. యా, ఓకే, చూడండి రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి స్టాప్ చేద్దాం. యా గైస్, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇది మెయిన్లీ వ్లాగర్స్కి వ్లాగింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా లెగ్స్ ఎక్స్పాండ్ చేసి ట్రైపాడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నాను కదా. అయితే ఇది నార్మల్ హైట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం హైట్ గైస్. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ పాకెట్ బేస్ స్కేల్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అమెజాన్లో జస్ట్ 250 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనికి చూస్తే మిడిల్లో పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. సైడ్స్కి చూస్తే టేర్ అంటే వెయిట్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అనమాట. అండ్ యూనిట్ అని 2 స్విచెస్ ఉన్నాయి. క్రింద ఇక్కడ 1 to 10 కిలోస్ వరకు వెయిట్ కొలిసేప్పుడు డి అంటే డిఫరెన్స్ 5 గ్రాముల వరకు, 10 to 50 కిలోస్ కొలిసేప్పుడు 10 గ్రామ్స్ వరకు బరువు అయితే తేడా ఉండొచ్చు అని మెన్షన్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనం వెయిట్ కొలిసేందుకు ఆ వస్తువుని తొలగించే హుక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి దీన్ని హోల్డ్ చేయడానికి ఇచ్చిన హ్యాండిల్ గైస్. సో ఇందులోనే మనం అయితే బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది. బాక్స్లో మనకి వేస్ స్కేల్తో పాటు 2 AAA బ్యాటరీస్ కూడా ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. యా, ఆన్ అయ్యి డిస్ప్లే గ్రీన్ లైట్ వచ్చింది. ఇక్కడ యూనిట్ బటన్ ప్రెస్ చేస్తే ఇందులో LB, జిన్, OZ ఇంకా KG అని వెయిట్ ని కొలిసే 4 టైప్స్ ఆఫ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో గైస్, ఇది వచ్చేసి కిచెన్ వే స్కేల్. దీంతో కూడా మనం వెయిట్ ని కొలవచ్చు. చూడండి, నేను పెట్టిన కవర్లో ఉన్న రైస్ 272 గ్రామ్స్ అని చూపిస్తుంది. కానీ ఈ వే స్కేల్ ని మనతో పాటు మనం పాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళలేం. కానీ మన ఈ పాకెట్ వే స్కేల్ ని ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ కవర్ వెయిట్ ని పాకెట్ వే స్కేల్ తో కూడా కొలుద్దాం. యా గైస్, ఇక్కడ మనకి 275 గ్రామ్స్ అని చూపిస్తుంది. కిచెన్ వే స్కేల్ కన్నా ఇది 3 గ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది. అంటే రెండింటికి 3 గ్రామ్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి COB రీఛార్జబుల్ కిచెన్ లైట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అమెజాన్లో జస్ట్ 150 రూపీస్ వరకు ఉంది. బాక్స్లో మనకి లైట్తో పాటు ఒక USB Type C to Type A కేబుల్ ఉంది. లైట్ని చూస్తే లెఫ్ట్ సైడ్ ఆన్ ఆఫ్ స్విచ్, లెఫ్ట్ సైడ్ దీన్ని ఛార్జింగ్ చేయడానికి Type C పోర్ట్ అండ్ ఛార్జింగ్ ఇండికేటర్ LED అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. వావ్, లైట్ ఈస్ సో పవర్ఫుల్ గైస్. సో పవర్ బటన్ ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే బ్రైట్నెస్ కాస్త తగ్గింది. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే డిస్కో లైట్ మోడ్ అయితే ఆన్ అయింది. అవుట్డోర్ కండిషన్లో మీరు చూడొచ్చు దీని బ్రైట్నెస్ ఎలా ఉందో.
అండ్ ఇది ఇండోర్ కండిషన్. యా ఓకే, ఫోన్ ఫ్లాష్ లైట్ కన్నా ఒక 5 times పవర్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఈ లైట్ని ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 1 to 2 hours వరకు ఛార్జింగ్ ఇస్తే అప్రాక్సిమేట్లీ 3 to 5 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. యూ కెన్ సీ హియర్ ఛార్జింగ్ ఎల్ఈడి కూడా ఆన్ అయింది. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న మ్యాగ్నెట్తో ఈ లైట్ని ఐరన్ అంటే ఇనుప వస్తువుకి స్టిక్ చేసుకోవచ్చు. లైక్ మీరు నైట్ టైం బైసికల్ పైన వెళ్ళేప్పుడు హ్యాండిల్కి అనమాట. ఇంకా ఈ క్లిప్ ఓపెన్ చేస్తే కీ చైన్ లా కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5th ప్రోడక్ట్ వచ్చేసి ఈ బ్లూటూత్ కెమెరా షట్టర్ రిమోట్ అనమాట. ఇది అమెజాన్లో జస్ట్ 150 రూపీస్కి అవైలబుల్ ఉంది. రిమోట్తో పాటు ఒక మాన్యువల్ వస్తుంది. సో ఇదే మన బ్లూటూత్ షట్టర్ రిమోట్ ఫర్ మొబైల్ కెమెరా అనమాట. సో దీని ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటికి సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఆన్ చేయగానే ఆన్ అయింది అని ఇలా బ్లూ ఇండికేటర్ గ్లో అవుతుంది. ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి స్కాన్ చేస్తే ఇలా ఏబీ షట్టర్ అని వస్తుంది. సో దీన్ని ఫోన్తో పేర్ చేసుకోవాలి. గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా బటన్ ప్రెస్ చేయగానే ఫోటో క్యాప్చర్ అయ్యి సేవ్ అయింది. గైస్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నేను 7 to 8 meters రేంజ్లోనైతే ఉన్నాను. నో లెట్స్ సీ ఇది పనిచేస్తుందా లేదా అని. యా గైస్, యూ కెన్ సీ ఇట్స్ రికార్డింగ్. సో మన 6th ప్రోడక్ట్ వచ్చేసి పోర్టబుల్ సీలింగ్ మిషన్ అనమాట. ఇది అమెజాన్లో జస్ట్ 284 రూపీస్కి అవైలబుల్ ఉంది. బాక్స్లో మనకి ప్రోడక్ట్తో పాటు ఒక యూజర్ మాన్యువల్, ఒక టైప్ సి కేబుల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇదే మన పోర్టబుల్ సీలింగ్ మిషన్ గైస్. సో ఇది వచ్చేసి ఏదైనా ప్యాకెట్ని హీట్తో సీల్ వేసే స్విచ్, అండ్ ఇది సీల్ని కట్ చేసే స్విచ్ అనమాట. దీనికి ఒక సైడ్ వచ్చేసి ఛార్జింగ్ చేయడానికి టైప్ సి పోర్ట్, అండ్ ఇంకో సైడ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ కవర్కున్న సీల్ని కట్ చేసి మన పోర్టబుల్ సీలింగ్ మిషన్తో సీల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇందులో కొన్ని గాడ్జెట్స్ అయితే వేద్దాం. యా ఇప్పుడు ఈ కవర్ని సీల్ చేయడానికి ట్రై చేద్దాం. యా గైస్, యూ కెన్ సీ హియర్ కవర్ అయితే సీల్ అయింది. కానీ నేను కరెక్ట్గా సీల్ వేయలేదు, కాస్త అటు ఇటుగా వెళ్ళింది. బట్ సీల్ అయితే అయింది, యూ కెన్ సీ. ఓకే, ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తూ మనం వేసిన సీల్ని కట్ చేయడానికి ట్రై చేద్దాం. యా కట్ అయింది. సో ఇలా మనం ఇంట్లోనే ఏమైనా ప్యాకెట్స్ ఉంటే సీల్ చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ మల్టీ ఫంక్షనల్ ల్యాప్టాప్ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఈ బ్రష్ వచ్చేసి అమెజాన్లో జస్ట్ 129 రూపీస్కి అవైలబుల్ ఉంది. బ్రష్తో పాటు ఒక వారంటీ కార్డ్ కూడా వస్తుంది. బ్రష్ వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఒక ఇంక్ పెన్ నిప్ టైప్లో ఉన్న ఒక నిప్, ఇంకా సాఫ్ట్ స్పాంజ్ అయితే కనబడతాయి. వీటి యూజ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మన బ్రష్తో ఇప్పుడు మన ల్యాప్టాప్ని క్లీన్ చేస్తా చూడండి. సో ఈ రింగ్తో ఏంటంటే కీబోర్డ్ యొక్క కీస్ని కూడా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సాఫ్ట్ స్పాంజ్ వచ్చేసి ఈ ఇయర్ బడ్స్ బయట క్లీన్ చేసుకోవడానికి అనమాట. లెట్స్ క్లీన్ ఇట్ నౌ. అండ్ ఈ నిబ్ వచ్చేసి ఇయర్ బడ్స్ లోపల ఏదైనా డస్ట్ ఇరుక్కుంటే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, చూసారు కదా 1500 రూపీస్ లోపలనే వచ్చిన 7 యూస్ఫుల్ ప్రొడక్ట్స్ని. మీరు ఇందులో ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఈ అన్ని ప్రొడక్ట్స్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో గైస్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. టాటా, బై బై, జై హింద్.